యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. కీర్తనలు 116 అధ్యాయం 15వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. గుణశేఖర్ పేరుకు తగ్గట్టే ఉండేవాడు. 1997 సంవత్సరంలో ఎలుమర్తి వారి కుటుంబానికి ఆనందాన్ని తెస్తూ నవంబర్ 1వ తారీఖున జన్మించాడు. చిన్న వయసులోనే ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించి ఎంతో మంది కుర్రాళ్లకు ఆదర్శంగా నిలిచాడు. చక్కని జీతం, చక్కని జీవితం, పాపం తెలియని మనసు, చావుకు ఏమాత్రం సంబంధం లేని వయసు. నిత్యం ఎంత దూరం ప్రయాణం చేసినా ప్రమాదం దూరంగానే ఉంది. కానీ సొంత ఊళ్ళో, ఇంటి ఎదురు రోడ్లో, కారు చీకటి ఎడారిలో ఏమాత్రం భద్రత లేకుండా వస్తున్న కర్కశ వాహనం ఈ చిరు జీవితాన్ని చిదిమేసింది. నేడో రేపో పెళ్లి కావలసిన వాడు, దేవుని వాక్యాన్ని అవలేలగా చెప్పే సామర్థ్యం ఉన్న బాలు అకస్మాత్తుగా శాశ్వత సెలవు తీసుకుని మన మధ్య నుండి వెళ్ళిపోయాడు అంటే నమ్మశక్యం కావట్లేదు. దేవుని వాక్యాన్ని సంధించడానికి తాను సిద్ధం చేసుకున్న సువార్తను చెప్పకుండా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఈ సువార్తను వింటున్న ప్రతిసారి బాలు బ్రతుకుంటే దేవునికి గొప్ప సేవకుడయ్యేవాడేమో అనిపిస్తుంది. మన బాలు సిద్ధం చేసుకున్న ఈ సువార్తను ఇప్పుడు మీరు కూడా వినండి. అందరికీ వందనాలు. ఈరోజు సజీవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మనము ఇలా కూడుకోవటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుందాం. ఈరోజు మీరు చూసినట్లయితే లోకం ఎంత దిగజారిపోయిందంటే ఎన్నో మానభంగాలు, ఎన్నో హత్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నెన్నో కష్టాలు, ఎన్నో అపనిందలు, రకరకాల కొట్టిమిట్టుల మధ్య ప్రపంచం, లోకం అంధకారంలో కృంగిపోతూ ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే, మొట్టమొదటిగా మనం ఒకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే, యేసు ప్రభుని యొక్క రాకడ మనకు అతి సమీపంగా ఉంది. కానీ ప్రభు కొన్ని విషయాల్లో ఎదురు చూస్తూ ఉన్నాడు మన కోసం. అయ్యో, నా తమ్ముడు ఇంకా కొద్దిగా మారాలి, నా చెల్లి ఇంకా కొద్దిగా మారాలి, నా అక్క ఇంకా కొద్దిగా మారాలి, మా అమ్మ ఇంకా కొద్దిగా మారాలి అనే ఆలోచనలో యేసు ప్రభు ఉన్నాడు. కాబట్టి మనకి సమయం అనేది దొరుకుతూ ఉంది. ఒకనొక సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక భక్తుడు ఒక అవిశ్వాసి దగ్గరికి వెళ్ళి, ఒరే అన్నయ్య, యేసయ్యని నమ్ముకో, అన్నయ్య యేసయ్యని నమ్ముకో, ఒక్కసారి నువ్వు యేసయ్యని నమ్ముకోరా, నేనేం కాదు, నాకు నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు నువ్వు ఒక 5 లక్షలు అప్పు ఇవ్వాలి, అది కూడా అవుద్ది నువ్వు యేసుని నమ్ముకుంటాను, అయినా నేను నమ్ముకోను, నీకు 5 లక్షల అప్పు అయినా తీర్చేస్తాను అన్నాడు. సరే, ఒకనొక సమయంలో ఏమైంది, ఇదే భక్తులు అందరూ కలిసి తోటి పనులతో చేస్తూ అవిశ్వాసి ఏమన్నాడంటే, ఒరే, చివరిగా చెప్తున్నాను, మనకి ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు, కాబట్టి నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే మంచిది అని చెప్పంగానే, అప్పుడు ఆ అవిశ్వాసి, నువ్వు నాతో మాట్లాడే ఉద్దేశం అనేది ఉంటే నా దగ్గర యేసు ప్రభు అనే మాట వెతకు అని చెప్తే, వెంటనే సరే అనేసి వదిలేసి సగం దూరం వెళ్ళిపోయినాక తిరిగి పని ముగించుకుని ఆ అవిశ్వాసి వస్తూ ఉన్నప్పుడు ఒక లారీ యాక్సిడెంట్, భయంకరమైన యాక్సిడెంట్ జరిగిందన్నమాట. ఆ లారీ యాక్సిడెంట్లో ఆ అక్క మాట వినకపోవడం వల్ల అలా జరిగిందని కాదు, కానీ ఎవరి ఆయుష్ ఏ సమయం దాకా ఉంటుందనేసి మనం చెప్పలేం. అప్పుడు ఏమైందంటే, ఆయుష్ చూస్తుంటే ఆ లారీ అతని మీద ఎక్కి వెళ్ళిపోవటం మనం గమనిస్తాం. ఆ లారీ ఎప్పుడైతే ఎక్కేసి వెళ్ళిపోయిందో అతను చనిపోయాడు. ఒక్క 2 నిమిషాల ముందు ఒక్కసారి యేసయ్య అంటే చాలా గొప్ప దేవుడు అని నమ్మి ఉంటే అతను పరలోకం వెళ్ళాడు. యేసయ్య అంటే ఎవరు, అతని కోసం చెప్పొద్దు అనేసి నాశనం అయిపోయాడు. కానీ కొంతమందికి అటువంటి అవకాశం లేదు. కానీ మనకి దేవుడు పుట్టుక నుంచి క్రైస్తవులతో పుట్టించి, లేదా ఒక 10 సంవత్సరాల ముందు నుంచి క్రైస్తవులుగా పుట్టించి మనల్ని పోషిస్తున్న
ఆ, నమ్మకాన్ని బట్టి దేవునికి మనం చాలా థ్యాంక్స్ అనేది చెప్పుకోవాలి. ఈరోజు అంశంలో దేవుడు ప్రతి ఒక్క కార్యాన్ని నెరవేరుస్తాడు. ప్రతి ఒక్క జీవితాన్ని ఆ, సంతోషపరిచే యేసుప్రభు మన మధ్యలో ఉన్నారు. ఈ యొక్క ఆ, మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఒకటి మాట చెప్తున్నాడు. నీకు ఏ సహాయం లేనప్పుడు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. నాకు సహాయం ఎవరి వల్ల కలుగుతుంది? యెహోవా వల్లనే సహాయం కలుగుతుంది. ఈ రోజుల్లో నీ జీవితంలో నువ్వు ఏ రీతిగా బతుకుతున్నావు? యేసు ప్రభు మీద ఆధారపడుతున్నావా? మనుషుల మీద అందుకే దేవుడు మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం లేదు. రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం లేదు. ఎప్పుడైనా విశ్వాసంతో ప్రార్థన చేసి నేను అప్పులు బాధైపోయినాను, అయ్యా నేను ఒక విషయంలో ₹1 కట్టలేకపోతున్నాను, అయ్యో ప్రభు కదా ఒక్కసారి నువ్వు ఏసయ్యతో చెప్పు. ఒక మాట, ఏసయ్యా నా దగ్గర అయితే కట్టే స్తోమత నా దగ్గర లేదు. కట్టడానికి దట్ ఈస్ నాట్ ఏ పాసిబుల్. నేను కట్టడానికి ఒక అర్హుని కాదు, కానీ కట్టే అవకాశం ఉన్నా నా దగ్గర డబ్బులు లేవు అంటే ఒక మాట దేవుడు ఏసయ్యా నాకు చిన్న సహాయం చేయి ప్రభు, నాకు ఏం కాదు, ఎవరి ద్వారైనా నాకు హెల్ప్ ఇప్పించు అని అడిగితే ఏసయ్య నీ మాట వింటాడు. నీ మాట విన్నట్టునే నువ్వు ఎవరినైతే వారిని అడిగావో వాళ్ళ మనసుని కరిగించి వాళ్ళ మనసును మార్చి నీకు ఇప్పిస్తాడు. ఇక దినం మనం ఎన్నో రీతుల్లో ఎన్నో విషయాల్లో జాగ్రత్తలు పాటించలేకపోతున్నాం. తిండి విషయంలో జాగ్రత్త పాటిస్తున్నాం, ప్రయాణ విషయంలో జాగ్రత్త పాటిస్తూ ఉన్నాం, అందం విషయంలో జాగ్రత్త పాటిస్తూ ఉన్నాం, డ్రెస్సింగ్ విషయంలో జాగ్రత్త పాటిస్తున్నాం, పనుల్లో జాగ్రత్త పాటిస్తున్నాం. కానీ దేవుని విషయంలో జాగ్రత్త అనేది నీకు లేదు. అయ్యో 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 ఇది నా మీద అడితే నా షర్ట్ పాడైపోద్ది, అయ్యో నేను ఈ ఈ మొహానికి ఇది కట్టుకోకపోతే ఏదో ఒకటి వచ్చి నా మొహం మీద పడిపోతుంది, అయ్యో నువ్వు బండి మీద ఇది పెట్టుకోకపోతే నా తలకు తగులుతుంది, అయ్యో బండి మీద నేను అది ఉపయోగించకపోతే నేను బండి మించి పడిపోతాను. కానీ యేసు ప్రభువు దగ్గరికి వచ్చేసరికి, దేవుని దగ్గరికి వచ్చేసరికి నీకు ఒక్క జాగ్రత్త లేదు. దేవుడు ఏమనుకుంటాడులే, దేవుడు చూస్తాడేంటండి? ఎవరు చూస్తారండి? దేవుడు వస్తాడా రమ్మంటే? దట్ ఈజ్ ఎటకారం. దేవుడితో ఎటకారం ఉండదు. ఎటకారం ఆడితే దేవుడు ఏ రీతిలో శిక్షిస్తాడో గొప్ప గొప్ప రాజులకు తెలుసు బైబిల్. కావున నీకు ఏ అవసరతున్నా ఒక్క మాట, నిన్ను సృష్టించి నీకు జీవితాన్ని ధారపోసిన యేసయ్యకి నువ్వు మరలిడితే దేవుడు నీకు ఏదైనా సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చేయలేనిదంటే ఏదీ లేదు. ఆయనకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏదీ లేదు. ఆయనకు కావాల్సింది ఒకటే, నువ్వు మార్పునందు అది ఉన్న దానికంటే అత్యధికంగా నీకు ఇస్తాడు, ఊహించిన దానికంటే గొప్పది నీకు ఇస్తాడు. దేవుడు అంత గొప్పవాడండి, దేవుడు అంత గొప్పవాడు. ఆలోచించుకుందాం. దేవుడు నీకు సహాయం చేస్తాడన్న విశ్వాసం ఉంటే ఈ మధ్యాహ్న సమయంలో తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నాకున్న అప్పుల బాధ కానీ ఏ బాధనైనా సహించి ధైర్యాన్ని నాకు ఇచ్చి, సంతోషమైన ధైర్యాన్ని ఇచ్చి ప్రభా సహాయం చేయండి. ప్రభా ఎవరైతే అప్పుల బాధలతో, ఎవరైతే కృంగిపోయి నేను ఈరోజు కట్టకపోతే నా ఉద్యోగం పోతుంది, నేను ఈరోజు కట్టకపోతే నా జీవితమే పోతుంది, ఎవరైతే అటువంటి బాధల్లో కృంగిపోతున్నారో వారి కోసం ప్రార్థిస్తూ, మా ప్రభా మా జీవితాన్ని కూడా విపాదాలు చింత పెడుతూ ఉన్నాం, స్వస్థపరచండి, కాపాడండి, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి అవసరతలో మీరు మాకు పంపుతారని నమ్మచ్చు. ప్రభా మాకు సహాయంగా ఉండమని స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నువ్వు మా మధ్యలో ఉన్న నిజం మమ్మల్ని కన్నీళ్లు పెట్టిస్తున్నా మేమందరం నిన్ను ఎప్పటికైనా చేరుకుంటామని ఆశతోనే బ్రతుకుతున్నాం. ఇట్లు మీ కుటుంబ సభ్యులు.